నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ఆమోదించాలి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరు గర్జన ధర్నాలో పాల్గొన్న వడ్డెర సంఘం నేతలు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. విజయవాడలో రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల. రాచకొండ కమిషనర్ ఆదేశాలతో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో కార్టెన్ సర్చ్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీసీపీ పద్మజారెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి అంతయ్య కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరుగర్జన మహాధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఎంపీలందరూ మద్దతునివ్వాలని కోరారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది ఈ ఢిల్లీ మహానగరానికి చేరుకొని ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం దేశవ్యాప్తంగా బీసీలను 42% రిజర్వేషన్ కల్పించాలని, దానిని 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని గెజిట్ రూపకంగా తీసుకురావాలని, పార్లమెంట్ లో ఆమోదించాలని చెప్పేసి తెలియజేయడానికి మహాధర్నా చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ 42% రిజర్వేషన్ ని అసెంబ్లీలో, శాసన మండలిలో తీర్మానం చేసి దాని యొక్క జీవోను కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానిని పార్లమెంట్ లో ఆమోదింపజేసి దాన్ని చట్టసభలకు తీసుకొస్తే మరి ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్లకు ఒకటి రాజకీయంగా కానీ, 2 విద్యాపరంగా కానీ, 3 ఉద్యోగ పరంగా కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్ కలిపినప్పుడు బీసీలు కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకెళ్లడం జరుగుతుంది. కనుక దీనిని అమలు చేసిన విధంగా చేయడం జరిగితే మాకు గౌరవం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న వారినందరినీ బీసీలను ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి ఒప్పించే మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని ఏపీఐఐసి కాలనీలో ఉన్న రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సమయంలో ఓ బియ్యం దుకాణంలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు సహించబోమని మంత్రి హెచ్చరించారు. అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. All DSO ask them to inspect this. This is PDS rice. ఆయన ఏం చెప్తే మనం నోట్ చేసుకుంటాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ పద్మజారెడ్డి సుమారు 130 మంది పోలీసు బలగాలతో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్టెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ఇటువంటి ప్రాంతాలను నివాసంగా ఎంచుకున్నారనే అనుమానంతో తనిఖీలు చేయడం జరిగిందని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే ముందు ఆలోచించాలని డీసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అనుమతులు లేని 17 ద్విచక్ర వాహనాలను, మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన 2 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా 5 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల చొప్పున ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఆమె ప్రకటించారు. చేపల వల, ఇంజన్తో పాటు 50,000 చెక్కును ఆమె అందజేశారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎన్ని కోట్లు ఇచ్చినా మనం పూడ్చలేము. అయితే నిజంగా నిన్న ఉదయం జరిగిన దుర్ఘటనలో 24 గంటల లోపల 2 సోదరులు క్షేమంగా వచ్చారు. మిగతా 2 కూడా వస్తారని అనుకున్నాం, రాలేకపోయారు. ఈ విషయంలోని వెంటనే స్పందించిన అధికారులకు, కలెక్టర్ గారికి, ముఖ్యంగా మత్స్యకార మంత్రినే కాకుండా జిల్లా మంత్రిగా గారు కూడా మన వజ్రపు కొత్తూరుతో అనుబంధంతో వెంటనే ఈ విషయం చెప్పగానే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉదయాన్నే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరపున 5 లక్షలు 2 కుటుంబాలకి, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి తరపున 5 లక్షలు పంపిస్తామని చెప్పారు. మత్స్యకారులకి తెలుగుదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పార్టీ గెలుపులోని ఓటంలో కూడా ఏ రోజు మమ్మల్ని వదలకుండా ఉన్న మత్స్యకారులు. ఈరోజు ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనప్పటికీ కూడా వెంటనే కనీసం వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇబ్బంది కలగకుండా 24 గంటల్లో నష్టపరిహారంతో పాటు వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మా మత్స్యకార సోదరుల తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే సోదరుడు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి ఏదో ఒక జీవనోపాధి చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ఆ 2 ఆడపిల్లల్లో పెద్ద పాప చదువుకుంటుందని తెలిసింది. వాళ్ళ తల్లి ఇష్టపడితే ఆ పాపని ఎన్టీఆర్ స్కూల్లోని మనం జాయిన్ చేస్తే మళ్ళీ డిగ్రీ చదివేంత వరకు ఆ బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆ తల్లి ఒక్కసారి షాక్ నుంచి బయటపడగానే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అమ్మాయికి ఒక లోన్ కానీ, అలాగే లేదన్నా మన పదవులు ఏమన్నా వచ్చినా అంగన్వాడీ కానీ, ఏదన్నా ఆశా ఏదన్నా పోస్టులు కానీ అమ్మాయికి ఇచ్చే బాధ్యత చేయండి. అలాగే ఆడపిల్ల చదువు బాధ్యత ఎన్టీఆర్ స్కూల్స్ తో మాట్లాడి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎన్ని చేసినా కూడా ఆ నష్టం మనం పూడ్చలేము. అయితే మీకు భరోసా, ఒక ఆడపిల్లగా మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యురాలుగా ఏ కష్టాల్లోనైనా మత్స్యకార సోదరులకి తెలుగుదేశం పార్టీ. గుంటూరు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో 2 రోజుల కిందట జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై బండ్లమోట్టు పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ పార్టీలకు ఆపాదించడం, దాన్ని మళ్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అనడం మంచి పద్ధతి కాదని హితూ పలికారు. అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురికి కూడా, అటు వారి బంధుమిత్రులకి, వీళ్ళకి, ఇరు వర్గాల ముస్లిం సోదరులకి, అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలకు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగిన మాట వాస్తవం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం, లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం. నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ, బ్రహ్మనాయుడు గారికి కానీ, లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే, ఉన్న వాస్తవాలను తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి. అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా, అసలు గత 5 సంవత్సరాల కాలంలో ఈ సాంబిరెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ జరిగినటువంటి దౌర్జన్యాలు, వాస్తవాలు ఆ గ్రామంలో పోతే తెలుస్తుంది. వాటిని కూడా ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని
దాని పెద్ద పెద్ద మాటలు, రెడ్ రాజ్యాంగం, ఇక్కడ వైసీపీ వారి మీద దౌర్జన్యం, ఈ విధమైనటువంటి మాటలు మార్చుకోవాలి, మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలుకుతున్నా. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, మన ప్రభుత్వ చీఫ్ జీబీ ఆంజనేయులు గారు కానీ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా, 10 నెలల కాలం అయింది, తప్పనిసరిగా మనం ఈ నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ గ్రాంటులు తీసుకురావటం, డ్రైన్స్ వేయటం, సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో, అదేవిధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం, బోర్లు వేయటం, ఎక్కడన్నా బొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మొన్ననే చూశారు 16 గ్రామాలకు ఒకే రోజున మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికను విశాఖ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని గంటా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మధురవాడలో బుధవారం ప్రేమోన్మాది దాడిలో దీపిక తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దీపిక ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. వక్ఫ్ బిల్లులో అన్నీ తప్పులే ఉన్నాయని, రాజ్యాంగం ముస్లిం సమాజానికి ఇచ్చిన హక్కులకు విరుద్ధంగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆయన, సంఖ్యాబలం ఉండటంతో బిల్లును పాస్ చేశారని, వక్ఫ్ భూములు లాక్కునేందుకే ఉమీద్ పేరుతో కేంద్రం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లుని పెడుతున్నారు, మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ, ఆర్టికల్ 14లో కానీ, ఆర్టికల్ 25లో కానీ, 26లో కానీ, 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానికి మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కులపరంగానో ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ, సీట్ ఇవ్వడం కానీ, ఎంపీగా గెలవడం కానీ, లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా, లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలు చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమియతే ఉలమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా
దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా, హిందువుల్లో ముస్లిమ్స్లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్, మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకొని రావడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. మొత్తుకొని చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు. వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టి నిన్న పాస్ చేయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ బోర్డులో మేము మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, బీద వాళ్ళకు ఇస్తాము, బోరాలకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ 2 మహిళలకు వక్ఫ్ బోర్డులో అవకాశం ఉంది. అలాగే ఈ బిల్లుని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమి అంటే రిజిజు గారు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాము. మిలిటరీ దగ్గర సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఇటీవల రజిత అనే మహిళ తన 3 పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో తల్లి రజిత తన ప్రియుడు శివతో కలిసి జీవించటానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని అన్నంలో విషం పెట్టి చంపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రజిత, ఆమె ప్రియుడు శివను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మన్యం జిల్లా సాలూరు పాచిపెంట మండలంలో 400 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు పాచిపెంట మండలం ఆలూరు వద్ద గల గ్రీన్ఫీల్డ్ హైవేలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారని, ఆ సమయంలో 2 కార్లపై వస్తున్న నిందితులు పోలీసుల తనిఖీలను గమనించి కార్లను యూటర్ను తీసుకొని మళ్లీ వెనక్కు వెళ్లారని తెలిపారు. ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాలను వెంబడించగా ఆ వాహనాలను మధ్యలో విడిచిపెట్టి చీకట్లో తప్పించకపోగా 2 కార్లను సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సోదా చేశామన్నారు. అందులో సుమారు 400 కేజీల గంజాయి పట్టుబడిందని, దీని విలువ సుమారు 39 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్ను ఆవిష్కరించారు ఏఎస్పీ అంకిత సురానా. ఒక కేస్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ 4 o'clock in the morning. ఇన్ఫర్మేషన్ పైన మన సాలూరు రూరల్ సిఐ హ్యాస్ ఫార్మ్డ్ ఎ స్పెషల్ టీమ్ తో పాటు 2 మీడియేటర్స్ అక్కడ స్పాట్ లో వెళ్లారు. అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్ పాంచిపెంట 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర ఆ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసినప్పుడు 4:30 మార్నింగ్ అరౌండ్ 2 vehicles దొరికింది. దీస్ 2 vehicles were coming from పెద్దమడ విలేజ్ ఘాట్ రోడ్. అటు నుంచి వాళ్ళు పోలీసులు చూసి యూటర్న్ చేసి వెళ్ళిపోయారు. అవర్ పోలీస్ టీమ్ మేడ్ కంటిన్యూస్ ఎఫర్ట్, చేస్ కూడా చేశారు. కానీ వాళ్ళు అక్కడ వెహికల్ స్పాట్ లో వదిలేసి దే హ్యావ్ ఎస్కేప్. సో వీ హ్యావ్ సీజ్డ్ ద వెహికల్స్, 2 vehicles, 1 bolero, 1 alto. ఈ 2 vehicles చెకింగ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ టోటల్ 43 packets, around 396 kgs of ganja, around 39 lakh worth the entire Salur police team for good work done. We will continuously make a special team and make efforts to arrest the accused persons in this case. So especially I would like to appreciate the good work done by Salur police. Last 3 months low, that is January, February, March 2025, 100 kgs plus of ganja. So this is a very good enforcement work done to prevent ganja smuggling by Salur police team. Okay, message for general public also, that please, if you have any information regarding ganja possession, transportation or consumption, please call toll free number 1972. Inform cheyandi police ki. We will make all the efforts to catch and prevent ganja. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ఆమోదించాలి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరు గర్జన ధర్నాలో పాల్గొన్న వడ్డెర సంఘం నేతలు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. విజయవాడలో రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల.
రాచకొండ కమిషనర్ ఆదేశాలతో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో కార్టెన్ సర్చ్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీసీపీ పద్మజారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.